నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. విశాలాంధ్ర పేపర్లో ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి అంగట్లో వైద్య విద్య 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో శాంక్షన్ అయినాయి. దాంట్లో ఒక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ కూడా అయినాయి పాక్షికంగా. ఇంకొక 10 కాలేజీలు ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలని, పేదలకి సరైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అటాచ్డ్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు పెట్టారు. పెట్టిన తర్వాత ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకు లీజుకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దాన్నే అంగట్లో వైద్య విద్య అనడు అని ఒక ఎండింగ్ పెట్టారు. వాస్తవంగా అంగట్లో అంటే అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి వైద్య కళాశాలలో, ప్రభుత్వ వైద్య కళాశాలలో అని దాని అర్థం. ఇది అంగట్లో వైద్య విద్య కాదు. పెట్టుబడిదారులు, బడాబాబులు, డబ్బులు ఉన్న వాళ్ళకి వైద్య విద్య అనే కార్యక్రమం అన్నట వాళ్ళ చేతిలోకి పోతుంది. 66 సంవత్సరాల లీజ్ అట. ఫస్ట్ ఫేజ్లో 33 ఇయర్సు, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి సెకండ్ ఫేజ్లో ఇంకో 33 ఇయర్సు లీజు. ఒక ఎకరానికి 100 రూపాయలు లీజ్ అట. ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి 100 రూపాయలు లీజు. ఆ చొప్పున చంద్రబాబు నాయుడు గారు P4తో నేను పేదరికం నిర్మూలన చేస్తానని, P4తో పేదరిక నిర్మూలన అయిద్దో కాదో కానీ P3తోనైతే పేదలకు అందాల్సిన వైద్యాన్ని, పేద విద్యార్థులు చదువుకోవాల్సిన వైద్య విద్యని తీసపోయి 66 సంవత్సరాలు అంగట్లో పెట్టి మార్కెట్ చేసే కార్యక్రమం, బడాబాబులకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తానని రాసిండు. ఇంత దారుణం. మరి మేము పేద ప్రజల కోసం ఉన్నాం, పేదరిక నిర్మూలన చేస్తామంటే పేదలకి సరైన వైద్యం అందాలి, చౌకగా, ఉచితంగా, తక్కువ ధరకి నాణ్యమైన వైద్యం అందాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులు చదువుకోవాలి. డాక్టర్లుగా లాభాపేక్ష లేకుండా ఆ సంస్థలు పనిచేస్తాయి. మీరు ఎప్పుడైతే లీజుకి ఇచ్చారో ఆ లీజు ఇచ్చినోడు ఉత్తుకుంటాడా? వాడు పిండుతూ ఉంటాడు. మళ్ళీ ఏమి లీజు ఇస్తున్నారు? ఏమన్నా 1000 లక్షలు అంటే ఏమి లేదు. 100 రూపాయలు లీజు, 66 సంవత్సరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజా అవసరాల కోసం అని రైతుల దగ్గర సేకరించి మీరు వీళ్ళకి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి పోతుంది? మార్గదర్శుల నుంచి బంగారు కుటుంబాలకి పోతుందా డబ్బు? లేదంటే బంగారు కుటుంబాల నుంచే మార్గదర్శులు పోతుంది అంటే ఇటు నుంచి అడిపోతుంది. పేదల నుంచి పెద్దలకి డబ్బు పోతుంది, పేదల నుంచి పెద్దలకి ధనం పోతుంది, పేదల నుంచి పెద్దలకు భూములు పోతున్నాయి. అక్కడ పేదోళ్ళ దగ్గర ఏం చేశారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ గత ప్రభుత్వం సేకరించి దాన్ని తీసిపోయి ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దోళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. మరి దీంతో పేదరికం ఎట్లా నిర్మూలన అయింది? దీంతో పేదలకి నాణ్యమైన ఉచిత వైద్యము, విద్య ఎట్లా అందిద్ది అనేది ప్రభుత్వం చెప్పాలి. దానికి సంబంధించి కళాశాల భూములు కారు చౌక ఎకరాకు 100 రూపాయలకే కేటాయింపు. పీపీపీ విధానంలో 66 ఏళ్ళ లీజు. పేదల వైద్య షీట్లు, ఉచిత వైద్య సేవలకు చెల్లిచీటి. ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత. ప్రభుత్వ వైద్య కళాశాలను లీజు పేరుతో ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలను అంగట్లో అమ్మకాలకు బేరం పెడుతున్న తీరును విద్యార్థుల తల్లిదండ్రులు తుర్పరబడుతున్నారు. ప్రజాధనము, ప్రభుత్వ ఆస్తుల నిలువు దోపిడీ కోసమే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని వాదనలున్నాయి. లీజు ముసుగులో ప్రభుత్వ వైద్య కళాశాలను 66 ఏళ్ల పాటు కార్పొరేట్ యాజమాన్యాలకు హక్కులు కల్పించి ప్రభుత్వ సంపదను అడ్డగోలుగా దోచిపెట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఆ దిశగా తొలి విడతలో 33 ఏళ్ల లీజుకి ఇచ్చి ఆ తర్వాత మరో 33 ఏళ్ల పాటు లీజు రెన్యువల్ చేయనుంది. ఈ క్రమంలో వేలాది కోట్ల రూపాయలు విలువైన వైద్య కళాశాల భూముల్ని కేవలం ఎకరాకు 100 రూపాయలు చొప్పున ప్రైవేట్ యాజమాన్యానికి లీజు పేరుతో కట్టబెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తే వాళ్ళు ఎందుకు ఆగుతారు? పీపీపీతో అటు ప్రభుత్వ భూముల దోపిడీకి గురవడం, ఇటు పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య, పేదలకు వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టగా అందులో 7 కళాశాలలే ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల పేరుతో 50 ఎకరాల చొప్పున సేకరించిన భూముల విధానం పూర్తిగా పారదర్శకంగా జరగలేదన్న విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మిగిలిన
10 వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటుగా అప్పగించేందుకు సన్నద్ధమైంది. తొలి దశలో పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, రెండో దశలో పెనుకొండ, అమలాపురం, బాపట్ల, పార్వతీపురం, పాలకొల్లు, నర్సీపట్నం వైద్య కళాశాలలో ఎకరం భూమి 100 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెరపై కన్సల్టెన్సీ వచ్చిందట. ఆ కన్సల్టెన్సీలే ఇప్పుడు ఈ 66 ఏళ్ళ లీజుకు తీసుకుంటాయి. ఆ కన్సల్టెన్సీని ఎవరు ఏర్పాటు చేసుకున్న కన్సల్టెన్సీని అంటే ఇక తెలుగుదేశం పార్టీ కాస్త దగ్గర ఉన్నోళ్ళు, తెలుగుదేశం పార్టీకి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన బంధువులు లేదా అసలు నాయకులు ఉండే అవకాశం ఉంది. ఇదన్నమాట. ఇలా అంగట్లో వైద్య విద్య అయింది, అంగట్లో ఉచిత వైద్యం కూడా అయింది. ఇది అంగట్లో కాదు, కార్పొరేట్ చేతిలోకి పోతుంది. నారాయణ, శ్రీ చైతన్య లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వీటిని టేక్ ఓవర్ చేస్తాయి. ఇక వాళ్ళు ఆడ గేటు గల్లా పెట్టుకొని కూర్చుంటారు. ఇది అంగట్లో వైద్య విద్యకు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. కొండంత భక్తజనం అట. తిరుమలకు పోటీ ఎత్తిన భక్తులు సర్వ దర్శనానికి 16 గంటలు పడుతుందట. బ్రేక్ దర్శనాల కుదింపు. గంటకు 5,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు. గదుల కోసం కౌంటర్ల వద్ద క్యూ. 6 బయటే సేదతీరుతున్న భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోటీ ఎత్తారు. ఆ మధ్య ఆపరేషన్ సింధూర్ కాలంలో ఆ టైంలో కాస్త వెనక తగ్గారు. మే నెలలో చాలా ఫ్లోటింగ్ తగ్గింది. 2 గంటలలోనే దర్శనం అయింది. మళ్ళా అది క్లియర్ అయిపోయింది. ప్లస్ వాతావరణం కూడా కొంచెం చల్లబడ్డది. పిల్లలకు సెలవులు ఉన్నాయి. పెద్ద ఎత్తున పబ్లిక్ భక్తులు బాగా వచ్చారట. దాదాపు 16 నుంచి 20 గంటలు పడుతుందట. 16 నుంచి 20 గంటలు అంటే చాలా ఎక్కువ టైమే. కాబట్టి జాగ్రత్త చూసుకొని పోవాలి. భక్తజనులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లన్నీ నిండి కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనాలకు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ నియంత్రించింది. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగినడంతో శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తుండటంతో తిరుమలలో ఎటు చూసినా భక్తజనం సందడి కనిపిస్తుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతో పాటు రోడ్డు మార్గం కూడా భారీగా భక్తులు తిరుమలకి తరలి వస్తుండటంతో శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వచ్చేశాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండి అల్వారు ట్యాంక్ మార్గం గుండా నారాయణగిరి అతిథి గృహాల మీదుగా శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో చాలా మరి నారాయణగిరి అంటే చాలా దూరం ఉంటుంది. అల్వారు పార్క్ అట ఇది చాలా హెవీ ఫ్లోటింగ్ ఉన్నట్టే. వాస్తవంగా బ్రేక్ దర్శనాలను కూడా నియంత్రించారట, కంట్రోల్ చేశారు, అంటే రద్దు చేశారు ఈ మధ్యకాలంలో. మొత్తాన్ని చూసుకొని పోవాలి. ఎవరైనా భక్తులు తిరుమల వెళ్ళాలి అనుకునే వాళ్ళు చూసుకొని పోవాలి. రైట్. ఇంకోటి, ఎక్సైజ్ శాఖలో మామూళ్ళ వారు బెల్ట్ వాటాల్లో వివాదాలు వెలుగులోకి. ఎంఆర్పి కంటే 50 రూపాయలు అదనంగా అమ్మకాలు. ప్రతి నెల స్థానిక ఎక్సైజ్ సీఐలకు భారీగా కానుకలు. వాటి పంపకాల్లో జిల్లా స్థాయిలో అంతర్గత కుమ్ములాట. రాష్ట్ర అధికారులకు వాటాలంటూ నెల మామూళ్ళ వసూళ్లు. అందుకోసం బెల్టులకు పూర్తి స్థాయి అనుమతులు. బెల్ట్ అమ్మకాలు పెంచుకునేందుకు రేషన్ షాపులు ముందే మూత వేస్తున్నారట. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ. ప్రతి లైసెన్స్ షాపు దుకాణం నుంచి ఆయా ఎక్సైజ్ శాఖ పరిధిలోని అధికారులకు ప్రతి నెల 30,000 నుంచి 50,000 మామూళ్ళు వచ్చేలా ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది. ఆ దిశగానే కొన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఎక్సైజ్ సీఐలకు క్రింది స్థాయి సిబ్బందికి మామూళ్ళు అందుతున్నాయి. అయితే ఆ సంఖ్యను మరింత పెంచుకునేందుకు కొంతమంది ఎక్సైజ్ సీఐలు విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారట. ఇది మద్యం కుంభకోణం, మద్యం స్కాము అని ఈ మధ్యకాలంలో ఒక సిట్ వేశారు. సిబిసిఐడి ఎంక్వైరీ అయింది, సిట్ వేశారు. పదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని పత్రికలు, తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు మాట్లాడుతున్నాయి. మద్యం కుంభకోణం 3,200 కోట్లు జరిగింది. అది తాడేపల్లి ప్యాలెస్కే పోయిందని అనుమానాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్తున్నారు అక్యూజ్డ్లు అని చెప్తున్నారు. సరే, అదంతా ఒక భాగం. మరి ఆ 3,200 కోట్లు నిజంగానే తిన్నాయి బయటికి గక్కిస్తారా, అది తీసుకొచ్చి ప్రజలకు పంచుతారా, ఖజానాలు వేస్తారా అనేది అది ఉట్టిదే, భ్రమ, అదంతా డ్రామా. అది అయ్యే పని కాదు. ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అది ఉట్టిదే. ఆడ ఏదో జరుగుతున్నట్టు, ఏదో అవుతున్నట్టు, అయిపోయింది, ఆయన అరెస్ట్ చేసినాం, ఆయన ఇది చెప్పిండి అని రాస్తాను. సరే, అది గడిచింది, దాని మీద ఎంక్వైరీ చేయండి. అది ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆ 3,200 కోట్లు తీసుకొచ్చి ఎవరైతే తిన్నారో వాళ్ళ నుంచి కక్కిచ్చి తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేసి ప్రభుత్వానికి ప్రజలకి పంచండి, వాడుకోండి అని చెప్తున్నారు. అది కాదు, ఉట్టిదే, ఇదంతా భ్రమ. ఇది ఏంటి మరి? ఒకవైపు మద్యం కుంభకోణం పైన సిట్టులు, స్కాములు, విచారణల పేరుతో చేస్తూనే ఉంటారు. మరి ఇంకొక మనం చేస్తుంది ఏంది? ఇలా రేషన్ షాప్, మన మద్యం షాపులు, లైసెన్స్డ్ మద్యం షాపులు టెండర్లు వేసి తీసుకుంటారు.
టెండర్లో ఎవరికైతే లాటరీ వచ్చిందో వాళ్ళకి షాప్ వస్తుంది. ఆ షాపు పరిధిలో జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఈ మండలానికి ఒక షాపు 2 షాపులు ఒక్కొక్క మండలానికి అని ఇచ్చారు. ఇక అయ్యే ఉండాలి. అక్కడి నుంచే కౌంటర్ అమ్మాలి. ఒకటే కౌంటర్ ఉండాలి, ఒకటే షాప్ ఉండాలి. అంటే పర్మిషన్ ఇచ్చిన షాపే ఉండాలి. ఇవాళ ఏమవుతుంది, ఒక షాపు పర్మిషన్కి ఇస్తే ఆ షాపు పరిధిలో ఉన్న 30 గ్రామాలు 40 గ్రామాలు ఉంటే గ్రామానికి 10 చొప్పున మళ్ళీ బెల్ట్ షాపులు అవుతున్నాయి. నువ్వు అఫీషియల్గా ఇచ్చిన టెండర్ ఏంది ఒక షాప్కి. ఇవాళ బెల్ట్ షాపులు ఏంది, బెల్ట్ షాపులతో ఆదాయం ఎవరికి వస్తుంది? ఏమైనా చలాన్లు కడతారా? టెండర్లో వాళ్ళు చలాన్లు కట్టి డిపాజిట్లు చేస్తారంటే ఏం చేయరు. వాళ్ళకి ఆ ఎక్సైజు ఎవరైతే లైసెన్స్ ఉన్న షాపులకి అనుబంధం. వీడు పోయి అమ్మాల. ఒక్కొక్క బాటిల్ పైన 50 రూపాయలు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముకుంటాడు వాడు. ఎందుకంటే వాడికి అసలు ధరకు అమ్మితే రాదు. షాపు వాడు అదే ధరకి ఇస్తాడు, అది దేశపై 50 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతాడు. మొత్తానికైతే ఒకవైపు మద్యం కుంభకోణంలో మేము ఏదో ఉద్ధరిస్తామని స్కాముల పైన స్కీములు పైన ఎంక్వైరీ చేస్తామని చెప్పుకుంటూ ఇవాళ వీళ్ళు చేస్తుంది టార్గెట్లు పెట్టాట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, వాస్తవంగా ఇట్లాంటి బెల్ట్ షాపులు ఎక్కడ నడుస్తుంటే వాటిని నియంత్రించే కార్యక్రమం, వాటిపైన కేసులు పెట్టాలి, వాళ్ళని నియంత్రించాలి, జైలుకు పంపాలి. కానీ ఎక్సైజ్ సిఐలే దగ్గరుండి ఎన్ని పెట్టుకో, నాకు నెలకు 30 ఇస్తావా, 50 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, నాకు టార్గెట్ రీచ్ కావాలి, నాకు ఇచ్చే డబ్బులు నాకు నువ్వు ఎన్నైనా బట్టుకో అమ్ముకో అనే పద్ధతులు ఇలా నడుస్తుందట. మరి ఇది పెద్ద కుంభకోణంగా ఒక ఎక్సైజ్ సిఐ పరిధిలో ఎన్ని షాపులు ఉంటే ఆ షాపులకు అనుబంధంగా ఒక 50 నుంచి 100 మళ్ళీ బెల్ట్ షాపులు ఉంటే ఎంత దోపిడీ జరుగుతున్నట్టు ఒక్కొక్క ఎంఆర్పి ఒక్కొక్క బాటిల్ పైన 50 రూపాయలు ఎక్కువ అమ్మితే ఇది కనపడని దోపిడీ కదా. దీనిపైన చేయాలి ఇన్వెస్టిగేషన్. దాంతోపాటు దీనిపైన కూడా ఒక సిట్ వేయండి. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దీనిపైన చేసి ఈ 50 రూపాయల కథ ఏంది, ఎక్సైజ్ సిఐలకి 30 నుంచి 50,000 ప్రతి నెల మామూళ్ళు ఏంటి, అసలు ఈ బెల్ట్ షాపులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది దాని యాంగిల్లో చేయాలి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి కమిట్మెంట్ ఉంటే, మద్యంలో నిజంగానే కుంభకోణం జరుగుతుంది అనేది ఉంటే, మద్యం అనేది ఇట్లా ఏరులై పారించకూడదు అనే చిత్తశుద్ధి ఉంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు నేను చేయకూడదు అనేది ఉంటే ఈ మద్యంలో బెల్ట్ షాపులు అనేది నియంత్రించాలి. నియంత్రించకపోగా ఎక్కువ చేస్తున్నారు. దానికి ఎక్సైజ్ అధికారులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కలిసి మధ్యవర్తిత్వం వహించి అటు బెల్ట్ షాపుల మధ్యలో వైన్ షాపుల మధ్యలో సంధానకర్తలుగా ఉండి డబ్బులు గుంజే కార్యక్రమం చేస్తారు. దీనిపైన చేయాలి ఎంక్వైరీ. కానీ చేస్తారంటే చేయరు. జూన్ 12న 3 లక్షల గృహాలు పంపిణీ చేస్తారట. అంటే జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసి 1 ఇయర్ పూర్తయింది. ఆ రోజు ఆ వార్షికోత్సవాల సందర్భంగా 3 లక్షల మందికి గృహాలు పంపిణీ చేస్తారట. పేదలకి సామూహిక గృహప్రవేశాల కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికి చర్యలు. ఇప్పటికే 1.95 లక్షల గృహాల నిర్మాణం పూర్తయిందట. వివిధ దశల్లో 1.05 లక్షల నిర్మాణాలు పనిచేయని సిబ్బందికి సోకాదు నోటీసులు. 3 లక్షల గృహాలట. 1,95,000 అప్పటికే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకొక 1,05,000 గృహాలు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఈ లోపు చేయాలట ఈ 10 డేస్లో చేసి మొత్తానికైతే 3 లక్షల మంది పేదలకి ఒక తీపి కబురు ఇది. గృహప్రవేశాలు కమ్యూనిటీ పరంగా ఉంటాయట, సామూహికంగా. ఇది ఒక మంచి పని చేశారు ఇన్ని రోజులకి, అంటే పేదోళ్ళకి ఇవ్వటం అనేది. మంత్రి గారు మరీ అంత బిజీనా? సంఘాల నాయకులు ఉపాధ్యాయుల సమస్యలు చెప్పుకునే అవకాశం లేదా? సాఫ్ట్వేర్ సమస్యలు, అధికారులు రోజుకో నిర్ణయంతో టీచర్ల సతమతం. ఉపాధ్యాయుల బదిలీల్లో అసంబద్ధాలపై ఎప్పటికీ స్పందించిన వైనం. పిఎస్హెచ్ఎం పోస్టులు జిల్లాల్లో ఎన్ని ఉన్నాయనే అంశంపై స్పష్టత కరువు. అర్ధరాత్రులు డిఓ కార్యాలయాలకు వెళ్లి టీచర్లు ధర్నా చేస్తున్న పరిస్థితి. మంత్రి లోకేష్ చర్చలకు రావాలని ఉపాధ్యాయుల డిమాండ్. ఉపాధ్యాయుల బదిలీలో అధికారులు తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో టీచర్లు సతమతమవుతున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రోజుకో సమస్య వెలుగులోకి వస్తుంది. అంతకుముందు పాఠశాలలో రేషనలైజేషను, నూతన జీవోల్లో తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే సంఘాల నేతలతో అధికారులు పలుమార్లు చర్చలు జరిపి సమస్యలకు కొంతవరకు పరిష్కారం చూపారు. కానీ ఆ తర్వాత ప్రారంభమైన ఆన్లైన్ బదిలీల ప్రక్రియ తొలి నుంచే సాంకేతిక సమస్యలు మొదలయ్యి ఇప్పటికి కూడా ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మంత్రి గారిని కలవాలని ఉపాధ్యాయ సంఘాలు ట్రై చేస్తున్నాయట. మీరంతా బిజీనా అని ఆ మంత్రి గారు ఎవరంటే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, దాన్ని మానవ వనరుల శాఖ మంత్రి అని పెట్టారు. మరి కాస్త ఒక గంట టైం ఇచ్చి వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు ఏం చెప్తారో వాళ్ళ గోసింటే ఈ గందరగోళం, ఈ అయోమయం, ఈ ఆగమాగం లేకుండా ఉండేది. మరి ఎందుకు మరి వాళ్ళకి ఒక గంట టైం ఇచ్చి యూనియన్ లీడర్లు వస్తారు, మాట్లాడతారు, వాళ్ళకున్న సమస్య ఏంది, అధికారులు ఆడ కూర్చుంటారు, మీరు ఆదేశాలు ఇస్తే అయిపోద్ది. ఎందుకంటే ఇంకొక 10 రోజుల్లో స్కూళ్ళు ప్రారంభం. వీళ్ళు ఈ గందరగోళంలో ఉంటే ఆ స్కూల్లో ఎవరు ఓపెన్ చేయాలి,
స్కూల్లో ఓపెన్ చేసిన తర్వాత చదువులు చెప్పాలి, వీళ్ళు ఎక్కడ పోస్టింగ్ అవుతుంది ఏం కథ, ఇక్కడ ప్రయారిటీస్ అని వీళ్ళు కూర్చుంటే ఇక మొత్తం ధర్నాలు చేసి ఆన్లైన్ సరిగ్గా రాక, సాఫ్ట్వేర్ రాక, అంటే ఆ ఇబ్బందులకి అనేది షార్ట్అవుట్ చేయాలి కదా కూర్చొని. ఒక గంట సేపు కూర్చుంటే యూనియన్ లీడర్లతోని వాళ్ళకున్న సమస్య ఏంది, వాళ్ళకున్న బాధ ఏంది, మనం ఏం చేయొచ్చు, గవర్నమెంట్ పరంగా ఏం చేస్తే ఆ సమస్య రెక్టిఫై అయింది అనేది జస్ట్ చూసుకుంటే అయిపోద్ది. ఇదేందో పెద్ద ఆర్థిక ఇబ్బందులు కాదు, దీంట్లో ఆర్థిక విషయాలు కావు, బడ్జెట్ కాదు, ఏది లేదు కదా, టెక్నికల్ ఇష్యూస్. మరి దానికి కూడా బిజీ ఉన్నట్టుంది మంత్రి గారికి, తీరిక లేదట. మరి అసలు ఉన్నదే విద్యాశాఖ మంత్రి, వాళ్ళతో మాట్లాడటానికి తీరిక లేకపోతే ఎట్లుంటుంది? డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై అపోహలొద్దు, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా 100% హాల్ టికెట్లు జారీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు నమ్మొద్దు, అధికారిక వెబ్సైటు మాత్రమే ప్రామాణికం, డిఎస్సి కన్వీనరు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి చెప్తుండు. డిఎస్సి పరీక్షల షెడ్యూల్ పైన అపోహలొద్దు అంటుండు. అపోహలొద్దు, వాస్తవమే, అపోహలు కాదు, గందరగోళం ఉందట. డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే, అంటే ఎవరైతే అప్లికెంట్లు యాస్పిరెంట్స్ ఉన్నారో వాయిదా వేయాలి ఒక 90 రోజుల పాటు అంటున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా నోటిఫికేషన్ ఇచ్చారు 1 ఇయర్ గడిపి. ఎందుకంటే జూన్ 12న తొలి సంతకం చేసిన 2024లో చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన. ఇక రేపో మాపో వస్తుందని అందరూ సెలవులు పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలకి అందరూ రకరకాల పనుల్లో ఉంటే వాటిని అన్నింటిని బంద్ చేసుకొని చదివారు. 2024 జూన్ నుంచి 2025 జనవరి ఫిబ్రవరి వరకు జరిగారు, మార్చి వరకు చదివారు. దాని తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే కథ కాదు, ఇక రాదు, ఎస్సీ వరకు అంటున్నారు, ఇదంతా అయిన తర్వాత కాబట్టి అని మళ్ళా పాపం వాళ్ళు పోయి రకరకాల పనులలో జాబులలో జాయిన్ అయిపోయారు. ఆల్ ఆఫ్ సడన్గా ఏం చేశారు మీరు? ఏప్రిల్ మేలో వేసిన డిఎస్సి మెగా డిఎస్సి జూన్ 12 కల్లా వద్దంట్రీ. మళ్ళీ దాంట్లో కూడా ఇంకా గందరగోళం, ఏజ్ రీత్యా 47 సంవత్సరాలు పెంచాలని అభ్యర్థులు అంటారు, పెంచలేకపోయా. అర్హతల విషయంలో 45%, 55% అని ఒక 5% పెంచి ఎస్సీ ఎస్టీ బీసీలకి 5%, ఓసీకి కూడా 5% పెంచి అదొక గందరగోళం. ఈ గందరగోళాలన్నింటి మధ్యలోనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు, అర్హతలని సవరించాలని చెప్పి డిమాండ్ చేశారు, ఏజ్ పెంచాలని చేశారు. ఏది పెంచకుండా, ఏది ఎగ్జామ్షన్ ఒక అర్హత ఇచ్చారు కానీ ఏజ్ పెంచలే. ఈ గందరగోళాలన్నీ అట్లా ఉంటేనే ఇది ఆన్గోయింగ్ చేశారు. ఈ గందరగోళాలు జరిగిద్దని ఏదైనా వాయిదా పడే అవకాశం ఉంది, యాజిటేషన్ జరుగుతున్నాయి కాబట్టి అని ఒక వాతావరణంలో ఉండే. ఇదంతా ఇట్లా నడుతూనే ఉంది. హాల్ టికెట్లు పెట్టేశారు. ఈ హాల్ టికెట్లో కూడా మళ్ళీ ఏంది, ఒక అభ్యర్థి 2 ఎగ్జాములకి దరఖాస్తు చేస్తే 2 ఎగ్జాములు ఒకే రోజు ఒకే టైంలో పెట్టారట. మరి ఇవన్నీ ఎట్లా? ఈ ఇబ్బందులను షార్ట్అవుట్ చేయాలి కదా. లోకేష్ గారు కూర్చొని ఒక గంట సేపు అధికారులతో అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో అపోహలు ఏంది, ప్రచారం ఏంది, ఆ ప్రచారం నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, నిజం లేకపోతే దాన్ని ఎట్లా కట్టడి చేయాలి, అబద్ధం ఉంటే దాన్ని, నిజమే ఉంటే ఒకవేళ దాన్ని ఏం చేయాలి, ఎట్లా షార్ట్అవుట్ చేయాలని కూర్చొని డిస్కస్ చేయాలి. గాలికి వదిలేశారు. లక్షల మంది జీవితాలు, లక్షల మంది భవిష్యత్తు. ఇప్పటికే 10th మూల్యాంకనంలో ఫెయిల్ అయ్యారు. 10th మూల్యాంకన 11,000 పేపర్లకు సంబంధించి రిజల్ట్ ఇడిదట్టు అడిదిటైంది. విద్యార్థుల జీవితాలు ఇటు అటు అయినాయి. అది అట్లే ఉండగా మళ్ళీ డిఎస్సి ఇది ఉంది, టీచర్ల బదిలీలు, 3 సమస్యలు ప్రధానంగా ఇవ్వాలన్నాయి. స్కూళ్ళు ఇంకో 10 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ మూడింటిపైన ఒక్కరోజు మొత్తం నారా లోకేష్ గారు విద్యాశాఖ అధికారులను, టాప్ ఉన్న అధికారులు మొత్తాన్ని కూర్చోబెట్టుకొని దానికి సంబంధించిన ఆ బాధ్యతలను పిలుచుకొని మాట్లాడితే సమస్య పరిష్కారం అయింది. అది డిఎస్సి కావచ్చు, టీచర్ల బదిలీలు కావచ్చు, ఎస్ఎస్సి మూల్యాంకనం కావచ్చు. డిఎస్సి విషయంలో అయితే జూన్ 6 నాడు ఎగ్జామ్ ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం, వాయిదా వేయాలి, దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు మీ రాజకీయాల కోసం. రాజకీయ నాయకులుగా మీరు మెగా డిఎస్సి పైన మొట్టమొదటి సంతకం చేస్తారు, దాన్ని తాత్సారం చేసి సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ వేస్తారు. మీరైతే టైం తీసుకుంటారు, మాకు కావాలన్నప్పుడు ఎందుకు ఇయ్యరు అనేది వాళ్ళ డిమాండ్. అది తప్పనిసరిగా లోకేష్ గారు ఆలోచన చేయాలి పెద్ద మనసుతోని, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి పెద్ద మనసుతోని. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు, రాక వచ్చిందంటే దాన్ని కూడా మింగేసే కార్యక్రమం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ఒక 5,000, 6,000 పోస్టులు అయితే అది కలిపి ఇది మెగా డిఎస్సి అని చెప్పి సరే ఏది చేశారో అయిపోయింది. కనీసం వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం కోసం యాస్పిరెంట్స్ ఉన్నారో, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కదా అడిగేది, వాళ్ళ డిమాండు సరైందే కదా, ఆలోచన చేయాలి వాయిదా వేయటానికి అనేది వాళ్ళు అడుగుతున్నది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. నాడు పరదాల సీఎం, నేడు ప్రజల సీఎం, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు జగన్ మధ్య పోలికే లేదు. పేదల గుడిసెల్లోకి వెళ్ళి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు నాడు ఇంటి గడప దాటని వైఎస్ జగన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ వర్గాల అధికారులకు అందుబాటులో
టీడీపీ అధినేత, నాడు కోటరీకి మినహా మంత్రులకు దక్కని వైసీపీ అధినేత దర్శనం. ఇద్దరు సీఎంల పాలనా శైలిలో తేడాపై రాజకీయ వర్గాల చర్చ. జగన్మోహన్ రెడ్డి ఎట్లా వచ్చినాడైతే చంద్రబాబు నాయుడు గారు గొయిట్లుండు అంటే జనంతో కలిసిపోతాడు. జగన్మోహన్ రెడ్డి పైన గాలిలో హెలికాప్టర్లో పోయేది పరదాలు వేసుకొనని ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. సరే, ఆయన పరదాల సీఎం, ఆయన ప్రజల సీఎం అనేది ప్రజలు చెప్పాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే పేదల గుడిసెలోకి వెళ్ళి మరీ పెన్షన్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వాస్తవమే ఇస్తాడు. ప్రతి నెల జూన్ 1, ప్రతి నెల 1వ తారీఖు రోజు. దానికి కారణం ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డికి పరదాల సీఎంఏ కారణం. మీరనే పరదాల సీఎంఏ ఇంటింటికి పేదల గుడిసెలోకి చంద్రబాబు నాయుడు గారిని వాస్తవంగా పంపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కూడా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏపీ విడిపోకముందు ఒక 9.5 సంవత్సరాలు, ఏపీ విడిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు చేసిండు. ఎన్నడూ బాగలేదు. పేదల గుడిసెలోకి పోయి పంపిణీ చేయలేదు, పెన్షన్లు చేయలేదు కదా. ఇవాళ ఎందుకు చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో పెట్టి గ్రామ వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పంపిణీ చేసిండు. ఆయన పోకపోవచ్చు, ముఖ్యమంత్రి పోయి ప్రతి ఇంటికి పెన్షన్లు 65 లక్షల మందికి పంచడు. ఎక్కడ యంత్రాంగం పంచింది, దానికి శ్రీకారం చుట్టింది, దానికి పునాదేసింది, దానికి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి. అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసి ఒక మాస్ లీడర్గా ప్రజల హృదయాల్లో నిలిచిండు. నేను కూడా నిలవాలనే ఒక తపన పడుతుంటే తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారి పెట్టి తపనలో. కానీ దానికి ఇంటింటికి గుడిసెల్లో కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరదాలలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పరదాల్లో ఉండా, హెలికాప్టర్లో ఉండా, కారులో ఉండా, ప్యాలెస్లో ఉండా పక్కన పెడితే ఇంటింటికి అయితే పెన్షన్ పంపిణీ చేసిండు. గ్రామ వాలంటీర్లను పెట్టి 2,66,000 మంది వాలంటీర్లు పెట్టి వాళ్ళకి ఒక పోషణ చూపించిండు, ఒక ఉపాధి చూపించిండు. వాళ్ళతో పాటు 65 లక్షల మంది పెన్షనర్లకు కూడా ఒక లైజన్ ఏర్పాటు చేసిండు. మీరు ఇవాళ చేస్తుంది ఏంది? వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసారు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండు. రేషను, పెన్షను ఇప్పుడే అద్భుతంగా ఉందని. ఎట్లా ఉంటుంది ఇప్పుడు అద్భుతంగా? ఇవాళ ఇంటింటికి వచ్చేటప్పుడు అద్భుతంగా ఉంటుందా? ఇవాళ ఇంటింటికి రాకుండా ఆఫీస్కి పోయి తెచ్చుకునే దానిలో, రేషన్ డీలర్ దగ్గర పోయి తెచ్చుకునే దాంట్లో అద్భుతం ఉంటుందా? కొంచెమన్నా ఉండాలి కదా. ఏది అద్భుతం? ఇదే బాగుందని చెప్పారట జనాలు. చెప్పొచ్చు కొంతమంది, దాంట్లో మనం అనుమానపడాలి, చెప్పొచ్చు. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. అంటే పరదాల సీఎమ్మ, ప్రజల సీఎమ్మ అనేది ఇప్పుడు ఇక్కడ ప్రజల సీఎం. ఫోటో కోసం ఒక ఇంటికి పోయి గుడిసెలో టీ పెట్టి, కాఫీ పెట్టి వాళ్ళకి ఇచ్చి నీకు ఇవాళ ఇల్లు ఇస్తానంటే ఒక ఇంటికి పోతారు. ఎన్నేళ్ళకి పోతారు మీరు? మౌలికంగా పాలసీ తీసుకురావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎట్ట ఇవ్వాలనేది తేవాలి తప్ప మీరు పోయిన ఇంటికి ఒక ఇల్లు ఇచ్చి మొత్తం నేను అద్భుతాలు చేసిన పేదోళ్ళ ఇంటికి పోయినంటే ఒక గుడిసెలో పోతావు, మరి మిగతా గుడిసెల సంగతి ఏంది? ఇది కూడా ఆలోచించాలి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఒక గుడిసెలు, మొన్న ఉపాధి హామీ కూలీలకు పోయింది, ఇటొకళ్ళు అటొకళ్ళు నిలబడ్డరు, 2 ఉపాధి హామీ కూలీలు. ఎట్లా ఉంది, ఏం చేస్తారని అడగటానికి పోయిండు మహిళల దగ్గరికి. ఆడ ఏం చేస్తారు, ఒక 2 రోజుల ముందే మొత్తం ఆ ఏరియాని క్యాప్చర్ చేస్తారు. సెక్యూరిటీ పరంగా వాళ్ళు సిబ్బంది మొత్తం బాంబ్ ప్రూఫ్స్ పెడతారు. మొత్తం ఎవరిని పుట్ట పురుగుని రానిరు. ఆ ఇద్దరే ఉంటారు, ఏనుంటాడు, ముగ్గురే ఉంటారు, ఫోటో తీస్తారు, అయిపోయి పేదల దగ్గరికి సీఎం పోయినట్టు, పేదల దగ్గర పోయినట్టు, అది ప్రజల దగ్గర పోయినట్ట. ఈ ఒక్క కుటుంబం దగ్గర పోయి మొత్తం ప్రజల దగ్గర పోయినట్టయితే ఇది ప్రజల దగ్గర పోవడం అంటే ప్రజల్లో మమేకం అవ్వాలి. కానీ కావటానికి కుదరదు ముఖ్యమంత్రి కాబట్టి. ఏ ముఖ్యమంత్రి అయినా లా అండ్ ఆర్డరు, శాంతి భద్రతల విషయం, సెక్యూరిటీ విషయం ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఫోటోల కోసం చూపించుకొని సినిమా సెట్టింగ్ లెక్క చేస్తే కాదు. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని ఎట్లా నిర్మూలన చేయాలి, ఈ రాష్ట్రంలో గృహాలు లేని వాళ్ళకి ఎట్లా ఇల్లు ఇవ్వాలి, ఎట్లా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని చెప్పాలి తప్ప నేను గుడిసెలోకి పోయిన కాబట్టి ఒక్క గుడిసె పోయినా అయిపోయింది అన్ని గుడిసెలు బాగా అయినట్టే కాదు. అది పరదాల ప్రజల సీఎం అనేది ప్రజలు చెప్పాలి. మీకు మీరే చెప్పుకోనేట ఫోటోలు వేస్తే కుదరదు కదా. లోకేష్ వర్సెస్ జగన్ 10th మూల్యాంకనంపై సోషల్ మీడియాలో రగడ. పరీక్షల నిర్వహణలో లోకేష్ ఫెయిల్ అంటూ జగన్ ట్వీట్. జగన్ హయాంలో రీకౌంటింగ్ లెక్కలను బయటపెట్టిన లోకేష్ 99.75% ఖచ్చితత్వంతో మూల్యాంకనం, మానవ తప్పిదం 0.25% లోకేష్ వర్సెస్ జగన్ అట. ఇది లోకేష్ వర్సెస్ జగన్ కాదు, లోకేష్ వర్సెస్ 10th ఫెయిల్ అయిన విద్యార్థులు. ఇది తప్పనిసరిగా అదే చూడాలి. అయితే ఒకవైపు 11,000 పేపర్లు రిజల్ట్ తారుమారైందని మీడియా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దాన్ని సరిచేయాల్సిన డిపార్ట్మెంట్ కానీ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన మూల్యాంకన విషయాలను బయటపెట్టారట. అది కాదు కదా ఇక్కడ ఇంపార్టెంట్. అరే ఆయన తప్పు చేసిండు కాబట్టి నేను కూడా చేస్తా, ఆయనకంటే నేను కొద్ది తక్కువ తప్పు చేసిన అంటే కాదు కదా. ఆయన చేసిండు కాబట్టి ఆయన పంపారేమో. మీరు చేస్తుంది ఏంది, మీ పనితనం ఏంది, మీ సమర్థత ఏంది చెప్పాలి తప్ప ఆయన చేసిన దాన్ని బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ అంటే ప్రజలకి ఏమవుతుంది, విద్యార్థులకి ఏమవుతుంది, బాధితులకి ఏమవుతుంది, ఏం రాదు కదా. బాధితులకు ఉపశమనం ఇవ్వాల్సింది లోకేష్ గారు కూర్చోండి, అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఏం చేయాలి దానికి అనేది చూడాలి తప్ప గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు జరిగింది ఏంది పోలిక చేసి చూపిస్తే వాళ్ళ కడుపు నిండిద్దా 11,000 పేపర్లకు సంబంధించి విద్యార్థులది.
వాళ్ళ రిజల్ట్ని ఏందో తారుమారైన రిజల్ట్కి పరిహారం ఏంది, వాళ్ళని ఎట్లా బయటపడేయాలి అది చూడాలి తప్ప మీ రాజకీయాలను విద్యార్థులపైన రుద్దితే 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల జీవితాలపైన మీ రాజకీయాలు రుద్ది మీ కౌంటర్లు ఎన్కౌంటర్లు పెట్టుకొని చేస్తే ఇది అసెంబ్లీ కాదు. అసెంబ్లీలో అయితే మీరు ఒకటి మాట్లాడతారు, వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఇలా విద్యార్థుల జీవితాల్లో వాళ్ళు అడ్మిషన్ల కోసం రెడీగా ఉన్నారు ఇంటర్మీడియట్లో జాయిన్ కావడానికి. అది చేయకుండా నేను మూల్యాంకంలో సోషల్ మీడియాలో రగడ గతంలో ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది ఈ మానవ తప్పిదాలే కంటే మానవ తప్పిదాలే సరిచేయండి. వైసీపీ ఎప్పటికీ ఓ సైకో పార్టీనే మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ వికృత చేష్టలను ప్రజలు గ్రహించాలని వినతి. మైలవరంలో వైసీపీ నాయకులు ఓ సైకిల్ను ధ్వంసం చేసిన వీడియోను షేర్ చేసిన మంత్రి అట వైసీపీ ఎప్పటికీ సైకో పార్టీ అనట. అంటే మీకు అట్లే కనపడుద్ది, ప్రజలకు కనపడాలి. ప్రజలకు కూడా సైకో పార్టీ అని తెలిసిందనుకో ఇక మళ్ళీ రానియరు. ఒకవేళ ప్రజలు అంటే ఎక్కడో ఒక సైకిల్ని తగలబెట్టారట, ధ్వంసం చేశారట. అంటే సైకిల్ అంటే మరి తెలుగుదేశం పార్టీ సింబల్ కాబట్టి అనుకుంటున్నారు, సైకో పార్టీ కాబట్టి ఏదో సైకిల్ కాడ కూడా వచ్చారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం ఎన్నికల ప్రచారం వరకే పరిమితం. ప్రజలు ఆయా పార్టీలను పనితీరును మదింపు చేసుకొని తమకు నచ్చిన పార్టీకి ఓటేస్తారా కానీ ఎన్నికల చిహ్నాలను ఆ తర్వాత పెద్దగా పట్టించుకోరు. కానీ వైసీపీ నేతల తీరు అందుకు భిన్నంగా ఆక్షేపణీయంగా ఉంది. కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీ నాయకులు చిన్న పిల్లాడి చేతిలో నుంచి సైకిల్ను లాక్కొని దాన్ని కింద పడేసి తొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడిన వీడియో వైరల్ అయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అబ్బే వాళ్ళేమీ మారలేదు, మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో పార్టీ అని పేరు పెట్టామో ఆ పేరును సార్థకంగా చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికి ఎప్పటికీ అది సైకో పార్టీనే, ఎప్పటికీ సైకో పార్టీనే అంటారు వైసీపీ. అంటే తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు, పేపర్లు సరిగా దిద్దలేని వైసీపీ కూటమి ప్రభుత్వాలు, ఫలితాల్లో పారదర్శకత లేదు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు. ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు, వాస్తవంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది, విద్యాశాఖ అధికారులు ఫెయిల్ అయ్యారు, దాని మంత్రి ఫెయిల్ అయ్యాడు. అయితే ఏం విచిత్రం, ఇంకో పేపర్లు సరిగా దిద్దలేని వైసీపీ కూటమి ప్రభుత్వాలట. రెండులో ఒకటే ఉంది ఇప్పుడు ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం గతంలో ఉండే, అప్పుడు ఏదైనా పేపర్లో జరిగితే అప్పుడే మర్చించారు. ఇప్పుడు తెచ్చి వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే రెండు ప్రభుత్వాలు లేవు కదా. ఈ రాష్ట్రానికి ఒకటే ప్రభుత్వం ఉంటుంది, అది కూటమి ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఇందులోనే మడతమాట. మళ్ళా కొద్దిగా ప్రజల కోసం విద్యార్థుల కోసం మాట్లాడేటప్పుడైనా కాస్త జాగ్రత్తగా కూటమిని ఏం కాదు. ఏమైతే ఒకరు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రానికి ఒక విమర్శ చేస్తే ఆయన కొంపల మునిగితే భూమి బదులైతే మీరు మళ్ళీ వైసీపీని లింక్ చేసి ఆయన ఏమనుకుంటాడో ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని కూడా లింక్ చేస్తే అయిపోద్దని ప్రతిసారి షర్మిల గారు ఈ రెండింటిని లింక్ చేసే కార్యక్రమం చేస్తే చేసుకోండి. కానీ మీరు రాజకీయం నిజంగానే కంకణం కట్టుకొని ఆ విద్యార్థుల కోసం పాపం గట్టిగా ఫైట్ చేసి అవసరమైతే లోకేష్ గారిని కలవండి, తప్పులేదు. లోకేష్ గారిని కలిసి ఆ విద్యార్థుల సమస్యని మీరు ఒక పార్టీ అధ్యక్షురాలు రిప్రజెంట్ చేయండి. ప్రజలకు మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు, డోర్ డెలివరీని సమాజ్ చేయడమే విజన, రేషన్ వాహనాలపై ఆధారపడిన 20,000 మంది పొట్టగొట్టడం సమంజసమా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించిండు. ప్రజలకు మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుండు. అయితే మరి దానివల్ల నెలకు ₹1 కోటి ప్రభుత్వం ధనం వృధా అవుతుంది కాబట్టి వాళ్ళే వెళ్ళి రేషన్ షాప్కి తీసుకొస్తారని ప్రభుత్వం చెప్తుంది. సరే ఏదేమైనా ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ఆ రేషన్ కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అనేది. కొంతమంది మరి ఇప్పుడే బాగుంది అంటున్నారు, కొంతమంది అప్పుడు బాగుందని రకరకాలు చెప్తున్నారు. ఇక దీని ఫీడ్బ్యాక్ తర్వాత వస్తుంది, 1 or 2 months గడిస్తే కానీ తెలుస్తుంది. సాక్షి చూద్దాం. ఆగిన రేషన్ బండి నడి రోడ్డుపైకి బతుకుబండి. నాడు ఇంటి తలుపు తట్టి పేదలకు రేషన్ అందించిన జగన్ సర్కార్ నేడు నడి రోడ్డుపైకి నెట్టి చంద్రబాబు సర్కార్ రాక్షసత్వం. పేదలపై ఎందుకంత కక్ష, సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా, మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు, డోర్ డెలివరీతో దోపిడీకి తిరిగి ద్వారాలు తెరిచినట్టు కాదా, దేశమంతా ఇచ్చిన విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు, కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఓడగొట్టారు, ఏడాది పాలనలో 1,00,000 కుటుంబాలు పొట్టగొట్టడం మీకు మాత్రమే సాధ్యం అని చంద్రబాబు గారిని డైరెక్ట్గా విమర్శించాడు. ఆగిన రేషన్ బండి అట నడిరోడ్డుపైకి బతుకుబండి వచ్చిందట. మరి దీన్ని ఆ స్థాయిలో నిజంగానే ప్రజలు చూస్తారా, మా బతుకులు నడిరోడ్డుపైన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ స్థాయిలో లేనట్టే ఉంది. వాస్తవంగా డోరు డెలివరీ రేషన్ షాపుల్ని పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. కొంత మంచినే ప్రజలు దాన్ని లబ్ధి పొందారు. అంటే ప్రతి ఇంటికి పోకపోయినా గల్లీలోకో
ఆ స్ట్రీట్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఆ ఏరియా వాళ్ళందరికీ ఇవ్వటం ఈ కార్యక్రమం చేశారు. కానీ దాంట్లో కొంత ఏంటంటే ఆ వెహికల్ వచ్చినప్పుడు, ఆ వ్యాన్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే ఈ రేషన్ కార్డు హోల్డర్స్ ఏదైనా పని మీదనో ఊరికి వెళ్ళటం, ఆ పనికి పోవటం రకరకాలు జరిగితే మళ్ళీ ఆ ఏరియాకి ఇంకో రోజు రాదు కాబట్టి మళ్ళీ ఇంకొక ఏరియాకి పోయి తెచ్చుకునే పరిస్థితి ఉందట. ఇప్పుడు ఏమవుతుందంటే రేషన్ షాప్ కాబట్టి పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు పలానా టైంలో ఉంటుందని తెలుసు కాబట్టి వీళ్ళకి కుదిరిన టైంలో ఆ టైంలో వెళ్ళిపోతారు. ఇది ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్. షాప్ ఓపెన్ ఉంటుంది, ఓపెన్ ఉండే టైం తెలిసింది, ఓపెన్ ఉండే రోజు తెలిసింది కాబట్టి వీళ్ళు ఆ టైంలో తీరుబాటు చేసుకొని పోతారు. అట్లా కాకుండా వెహికల్ వచ్చే టైంలో కరెక్ట్గా ఉండాలనేది ఉంది. అది కొంత ల్యాక్ అయింది, అది ఇప్పుడు ఉండదు అనేది. కానీ మొత్తం మీద చూస్తే వాస్తవంగా అయితే ఇది దేశం మెచ్చిన స్కీమే. ఇంటింటికి వెళ్ళి రేషన్ సరుకుల్ని పంపిణీ చేయడం అనేది మంచిదే పద్ధతి. ఎందుకంటే ఎవరున్నా ఇంట్లో తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ దాని దేశపై మళ్ళా డీసెంట్రలైజేషన్ అయిన దాన్ని సెంట్రలైజ్ చేసి కేంద్రీకృతం చేయడం అనేది ఏంటంటే దీన్ని లిక్కర్ దాన్ని చూస్తే మద్యం షాపులను దీన్ని చూస్తే మద్యం షాపులను సెంట్రలైజ్ ఉండేవి. ఆ సెంట్రలైజ్ని కాస్త డీసెంట్రలైజ్ చేసి గల్లీకి బెల్ట్ షాపులు పెట్టిస్తాను. అవసరమైతే పెద్ద గల్లీలు అయితే 2 బెల్ట్ షాపులు పెట్టిస్తాను అన్అఫిషియల్గా. ఇక్కడికి వచ్చేటప్పటికి గల్లీకి రేషన్ షాపులు పెట్టాల్సింది వైన్ షాపులు పెడతారు. గల్లీలో ఉన్న రేషన్ షాపులు తీసిపోయి మొత్తం ఒక ఊర్లో ఒక దగ్గర పెడతారు. ఇది దురదృష్టం. మధ్యాహ్నం ఏర్లై పారేస్తున్నారు, మధ్యాహ్నం గల్లీకి తీసిపోతున్నారు, గడవకి తీసిపోతున్నారు, డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చింది. కానీ రేషను ప్రజలు ఇంట్లో వాళ్ళు అందరూ తినే రేషన్ మట్టుకి ఆడికి పోయి తెచ్చుకోవాలనే పరిస్థితి. బతుకుని బండిని రోడ్డుపైకి ఈడ్చారు అని చెప్పి ఒక వార్త. ఇంకోటి జీఎస్టీ గురించి ఒక వార్త ఇచ్చారు. ఏపీ జీఎస్టీ నేల చూపులు చూస్తుందట. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి తిరుగుగా కొత్త ఆర్థిక సంవత్సరం 2వ నెలలోనూ తగ్గిన జీఎస్టీ వసూళ్లు దేశవ్యాప్తంగా 13.66% పెరిగితే ఏపీలో మాత్రం 2.23% క్షీణత. మే నెల జీఎస్టీ ఆదాయం 3,803 కోట్లకు పరిమితం. మే నెలలో 2.9% తగ్గుదల. ఏపీలో జీఎస్టీ నేల చూపులు చూస్తుందట. చంద్రబాబు నాయుడు గారు పదే పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ఏపీ ముందు పోతుంది, మొత్తం రండి వస్తున్నారు, అయిపోయింది అద్భుతాలు అంటున్నాను. మరి ఇన్ని అద్భుతాలు జరిగాక జీఎస్టీ ఎట్లా తగ్గుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. జీఎస్టీ తగ్గదు కదా, వ్యాపారం బాగా జరుగుతుంది, పెట్టుబడిదారులు వస్తున్నప్పుడు ఇంకా పెరగాల, అంతో ఎంతో 1%, 0.5% పెరగాల. 2.23% తగ్గిందట జీఎస్టీ మే నెలలో, మే నెలలో. ఏది దీనికి కారణం అంటే ఇది ప్రచారం తప్ప పనితనం లేదనేది అర్థమవుతుంది. ప్రచారము, ఆర్భాటము, ఈ ఎక్స్పోజర్ ఉంది తప్ప నిజంగా ప్రాక్టికాలిటీ లేదనేది అర్థమవుతుంది. సిఐఏ సదస్సుకు పోయి ఏం చెప్పిండు, రండి ఏపీకి మొత్తం అద్భుతాలు జరుగుతున్నాయి అన్నాడు. ఒక్కడు రాలే, అయిపోయింది వచ్చినట్టే. ఇంకా క్వాంటమ్ వ్యాలీ పెట్టారు, ఇది పెడుతున్నారు, అది పెడుతున్నారు అన్నారు. మరి ఇన్ని పెట్టాక జీఎస్టీ ఎందుకు తగ్గుతుంది? దానికి రీజన్ ఏందనేది చెప్పలేరు. మొత్తానికైతే ఏపీ జీఎస్టీకి నేల చూపులు చూస్తుంది. నేల చూపుల వల్ల రాష్ట్రంలో ప్రజలకి నేల చూపులు అవుతున్నాయి. ప్రభుత్వం కూడా నేల చూపులు చూద్ది, కిందికి దిగుతుంది. ఏదంటే నిధులు లేవు, మేము వేయలేము అనే చెప్పే అది ఉంటుంది. తెనాలి పోలీసుల క్రూరత్వానికి మరొకరు బలట. బంగారం బట్టి నిరవకుడి బల్వాన్ మరణం. చోరీ కేసుల వేధింపుల ఫలితం పోలీసుల బెదిరింపులతో మృతదేహం సొంతూరు మహారాష్ట్రకు తరలింపు. దళిత మైనార్టీ యువకులపై ఇటీవల దాడి చేసిన 2 సీఐలే కారణం. మృతుడి వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోటు. ఈ మోసపు ప్రపంచంలో ఉండటం కన్నా జీవితాన్ని ముగించడమే మంచిదని ఆవేదన. సిద్ధేష్ శివాజీ అట, మహారాష్ట్ర అట, పాపం సొంతూరు. తెనాలి పోలీసుల క్రూరత్వం వేధింపులు తట్టుకోలేక ఆయన స్టేటస్లో సూసైడ్ నోట్ పెట్టి చచ్చిపోయాడట. మరీ దారుణం. పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఉదాహరణ. ఆంధ్రజ్యోతి చూద్దాం. మావాడే వదిలేయండి, అవినీతి పరులకు నేతలాండ. ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు, శాఖాపరమైన విచారణకు సిఫార్సులు. జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విష ప్రయత్నాలు. ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు, మరో మంత్రి ప్రత్యేక కౌంటరు. సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తానంటున్న ఇంకో మంత్రి, వారి బాటలోనే మరికొందరు నేతలు. జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంటే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమార్కులను కాపాడేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ప్రాసిక్యూషన్ చేయాలని ఏసీబీ సిఫార్సు చేసిన కేసులను కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనక నేతల సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అధికార వర్గాలే చెప్తున్నాయట. మావాడే వదిలేయండి అంటున్నారట. ఎవరు వీళ్ళు? మావాడు వదిలేసేది ఎవరిని? వదిలేయండి అనేదేమో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎవరిని వదిలేయమంటున్నారంటే అవినీతి ఆరోపణలతోని ఏసీబీకి చిక్కిన అధికారులు, అది ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఈ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అప్పట్లో అవినీతి ఆరోపణలతోని
ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళు రకరకాల కేసులతోని ఆ ఏసీబీ కేసులు ఉన్న వాళ్ళని మావాడు వదిలేయండి, ప్రాసిక్యూషన్ చేయొద్దు అని చెప్పి లెటర్లు రాయించుకొని పోతున్నారట. ఆ లెటర్ ఇస్తేనే నేను దాన్ని ఎత్తేలేస్తా అని చెప్తున్నారట దానికి సంబంధించిన అధికారులు, మంత్రులు. ఇది ఇలా జరుగుతుంది. దీనికి ఆంధ్రజ్యోతి కనిపెట్టిందట. అది వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళకు అనుకూలంగా ఉండే అధికారులను కాపాడుతున్నారని వీళ్ళ బాధ. మొత్తం అధికారులు కాదు, అవినీతి చేసినందుకు కాదు వీళ్ళ బాధ, వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను ఎట్లా కాపాడుతారని వీళ్ళ బాధ. ఆంధ్రజ్యోతి బాధ ఏంటంటే అసలు అవినీతి చేసిన అధికారి వాడు వైసీపీ అనుకూలమా, తెలుగుదేశం పార్టీ అనుకూలమా, జనసేన అనుకూలమా పక్కన పెడితే అవినీతి అధికారిని ఎట్లయినా కేసుకొస్తారని అంటారులే. వైసీపీ కాలంలో పనిచేసిన వాళ్ళని ఎట్లా చేస్తారు, జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు. అది జగన్ జమానానా చంద్రబాబు జమానానా పక్కన పెడితే జమానాతో సంబంధం లేదు, వాళ్ళు చేసిన తప్ప ఉప్ప దానిపైన ఉండాలి. వీళ్ళ బాధ ఏంటంటే జగన్ జమానా గురించే తప్ప వేరే ఏం లేదు. రైట్. పింఛను రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుందని ప్రజలు చెప్పారట. 1న ఇంటి వద్దకే ప్రతి నెల టంచనగా పింఛన్లు, సెలవు దినమైతే ముందు రోజే పంపిణీ, వాలంటీర్లు లేకపోయినా ఆగని సేవలు. ప్రభుత్వానికి ఏటా 12 కోట్ల ఆదా. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పినట్టుగా పెన్షన్ 4000 పెంపు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరని జగన్ మాటలు ఒట్టివే. ఇప్పుడు మీ భజన వాళ్ళు అసలు ప్రభుత్వం కూడా అట్లా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు సాఫీగా అవుతున్నాయని ఏ ప్రజలు చెప్పారు మీకు? ఎవడని చెప్పిండా? అంటే మీ బాధ ఏంటంటే వాలంటీర్లని చంద్రబాబు నాయుడు గారు తీసేసినట్టు ఆయన చేసింది మంచిదే అని చెప్పే ప్రయత్నం. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వెహికల్స్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిండు కాదు, అది అద్భుతమే, రద్దు చేయడమే అద్భుతం అని చెప్పే కార్యక్రమం. అంటే రద్దులను కూడా సమర్థించే పేపర్లు, టీవీ ఛానళ్ళు ఉంటాయంటే ఆంధ్రజ్యోతి, ఈనాడుకే అది సాధ్యమైంది. ప్రజలకి ఇంటికి పోయేదాన్ని, చేరువ చేసేదాన్ని రద్దు చేసి ప్రజల ఇంటి దగ్గర కాకుండా ఆఫీసుల చుట్టూ, రేషన్ డీలర్ చుట్టూ తిప్పే కార్యక్రమానికి నెంబర్ 1 అంటున్నారు. ప్రజలకి అందుబాటులో ఉండకూడదు అనే వైన్ షాపులు మహిళలు కోరుకుంటారు. మా ఏరియాలో వైన్ షాపు లేకుండా బాగుండు అని చెప్పి అట్లాంటి దాన్ని ఇంటి ముందు తీసుకొచ్చి పెడతారు. అది అద్భుతమే అంటారు. అది కూడా అద్భుతం అని రాయాల్సింది. రేషన్ షాపులు ఇప్పుడే బాగున్నాయని రాసినట్టు వైన్ షాపులు, బెల్ట్ షాపులు కూడా ఇప్పుడు బాగున్నాయి, అప్పట్లో సరిగా అందపోయేది, ఇప్పుడు మంచిగా టైంకి అందుతుందని వాళ్ళతో కూడా చెప్పిపోయేది మీరు. ఇది బాగుందట, మీకు బాగుంది కాబట్టి దాన్ని ప్రజల మీద రుద్దే కార్యక్రమం. పండగలాగా ప్రారంభమైందట సరుకుల పంపిణీ. ఇది పండగ అంటే కొత్తగా ఇస్తాను ఏమన్నా? ఈ రేషన్ షాపులో బియ్యం వేయటం కొత్తగా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పండగలాగా ప్రారంభం కావడానికి. ఎట్లా పండగ ఇది? ఇంటికి వచ్చేదాన్ని తెసిపోయి వాడింటికి తెసిపోయి పంపిణీ చేసేదాన్ని ఇది పండగెట్ట అయింది, దాన్ని పండగెట్ట అనుకుంటా తెలవట్లేమని. ఇది నమస్తే ఈ ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. రైట్. అభ్యర్థుల ప్రాధాన్యతగా పరీక్షా కేంద్రాల కేటాయింపు, అన్ని రకాల వ్యాయామ విద్యా టీచర్ పోస్టులకు ఒకే పరీక్ష, సవరించిన ఆల్ టికెట్లలో ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష వివరాలు. అభ్యర్థుల ప్రయారిటీస్ ఆప్షన్స్ ఆధారంగా మేము పరీక్షా కేంద్రాలు కేటాయించడం. కొన్ని ఆల్ టికెట్లు సవరించి మళ్ళీ పెట్టారట. మొత్తానికైతే డిఎస్సి అనేది ఒక గందరగోళం అయింది. డిఎస్సి అభ్యర్థులు చాలామంది, మెజారిటీ డిఎస్సి రాయబోతున్న అభ్యర్థులు ఒక ఆందోళనలో ఉన్నారు, ఒక అసంతృప్తితోనే ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి ఆందోళన తీర్చాల్సిన బాధ్యత నారా లోకేష్ గారిపై ఉంది. ఆయన దృష్టి పెట్టి కనీసం 1 గంట సేపు రివ్యూ చేసి దాన్ని ఆయన వాయిదా వేసే అవకాశం ఉంటే వాయిదా ఇస్తే చాలామంది మేలు జరిగింది. మరి ఎందుకు మరి ఆయన దానిపైన పెద్ద పట్టించుకోవట్లేదు అర్థం కావట్లా. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.